వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం. ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారు మనతో ఉన్నారు. భూపాలరెడ్డి గారు, నిన్న జీవోఎం భేటీ జరిగింది. ఆ భేటీ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ కలిసి యూటీ చేస్తే మాత్రమే తెలంగాణకు ఒప్పుకుంటాం, యూటీ చేయకపోతే తెలంగాణకు ఒప్పుకునేది లేదు, ఎట్లా అడ్డుకోవాలో మాకు తెలుసు అని చెప్పి ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. సో మీరు తెలంగాణ వాదిగా మీరు తెలంగాణ వస్తున్న ఆశతో ఉన్నారు, కానీ అలాంటి వార్నింగ్స్ వస్తున్నాయి. అయిపోయిన దాన్ని అడ్డుకుంటున్నారు. మొదట్లో వద్దన్నారు, ఇప్పుడు యూటీ అంటున్నారు, రేపు మళ్ళీ జిహెచ్ఎంసీ అంటారు, హైదరాబాద్ అంటారు. అంతేగాని మా ఆశ ఎక్కడ పోవడం లేదు. మా దాంట్లో కొట్టుకు తినే అలవాటు ఉంది కదా వాళ్ళకి. పాపం తెలంగాణను దోచుకునే అలవాటు ఉంది కనుక ఏ విధంగా దోచుకోవాలనే ప్రయత్నంలోనే ఇది కావాలంటున్నారు. మీరు ఈరోజు హైదరాబాద్లో ఉన్న 8-9 లక్షల ఎకరాల భూమి ఎవరి దగ్గర ఉందా అంటే తెలంగాణ వారి దగ్గర ఎవరి దగ్గర 100 ఎకరాలు ఉందా? అంత సమైక్య ఆంధ్రుల దగ్గర. అది ఎట్లా మా దాంట్లో మాకు చిచ్చు, మా బ్రదర్స్ నేనుంటే నా అన్నతో అగ్రిమెంట్ చేసుకోవాలి, అంత కొట్లాడ పెట్టాలి, మళ్ళీ నీకింత నాకింత అని పంచుకు తినాలా. ఆ అలవాటు పడి హైదరాబాద్ మాకు కావాలనే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. అసలు ఎందుకంటే హైదరాబాద్ మేము వచ్చి అక్కడ మనం అడుగుతున్నామా? మేము గుంటూరు పోయినామా, లేకపోతే విజయవాడ పోయినామా, మాకు ఇక్కడ భూమి కావాలన్నామా? వచ్చినారు, బాగుంది, ఇంతవరకు బాగుంది, ఇంకా మీకెందుకు ఆశ? మీకు వద్దంటున్నాం, మా ఎంతలో మేము బతకాలనుకుంటున్నాం, మాది మేము చూసుకోవాలనుకుంటున్నాం, మా జ్ఞానం తక్కువ ఉండి జ్ఞానం వచ్చి మాది మేము చూసుకోవాలనుకుంటున్నాం తప్ప అది మాకు లేనప్పుడు మీరు చూసి బాగుంది, అవును మీరే బాగా చేసినారు. హైదరాబాద్ ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోదు. మీరు ఇవాళ చూడలేదా? 28 నాడు బిల్ మంత్రులు కూర్చుంటున్నారు, బిల్లు పెట్టిస్తామని ఇవాళ నేను ఒక పేపర్ చూసిన. నిన్న జీవోఎం మీటింగ్లో డిసిజన్ అయింది. అయితే హైదరాబాద్ని యూటీ చేయాలి అంటే రాష్ట్ర విభజన జరిగినా సరే, రాష్ట్ర విభజనతో మాకు అభ్యంతరం లేదు, కానీ హైదరాబాద్ని యూటీ చేయాలంటున్నారు. హైదరాబాద్ యూటీ చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకి ఏమొస్తుంది, తర్వాత సీమాంధ్ర నాయకులకి ఏమొస్తుంది, హైదరాబాద్నే ఎందుకు పట్టుబడుతున్నారు వాళ్ళు? అది చెప్పాం కదా, రక్తం దాగే అలవాటు సింహానికి, మనిషిని కొట్టుకుని రక్తం దాగే అలవాటు. అట్లా వాళ్ళకి అలవాటైన హైదరాబాద్ని కొట్టుకు తినడం అలవాటు అయిపోయింది. అందుకోసం హైదరాబాద్ కావాలంటారు. ఉన్నది ఉంచుకోమంటున్నాం మేము, కొత్తది తినొద్దు అనే దానికి మేము వద్దంటుంటే వాళ్ళు ఇంకా మిగిలింది కదా కొంత ఆయన తీసేసుకుంటామనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఉద్ధరించడానికి కానీ వాళ్ళేమి ఇంకేం బాగా అవుతారు. ఒకటోడు దాచుకోలేనంత డబ్బు సంపాదించినారు. మిగతా కామన్ మనిషికి మన ఇంట్రెస్ట్ ఇది. ఒక 100-150 మందికి ఇంట్రెస్ట్. ఈ అమ్మకైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఆమెతో ఏం లేదు కూడా. పాపం ఊరికి వాళ్ళు అన్నారు కనుక ఏమంటుంటుంది. కానీ ఉన్న వాళ్ళు ఎవరు, కావలసిన వాళ్ళు ఎవరు, వారు వేరు ఉన్నారు. సో చాలా సెంటిమెంట్గా మిమ్మల్ని కొట్టేసినట్టు ఫస్ట్లోనే. ఇంతకీ వాళ్ళిద్దరు కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? సీమాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, హైదరాబాద్ యూటీ వల్ల ఎవరికి వరకు కలిసి ఉన్నాం ఒక పార్టీ 14 సంవత్సరాలు సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నా, వినండి సార్, రక్తం దాగా దాకపోయారు మీరు. అసలు నేను మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నా, మొత్తం వినండి. అగ్రీ రాజ్కుమార్ గారు, ఈ ప్రతి నిమిషం మీరు అడ్డుకుంటే ఏమొస్తుంది మనిషికి? వినాలి కదా. ఇప్పుడు మాట్లాడుతూ మౌనంగా విన్నాను నేను. చెప్పండి. చాలా గౌరవమైన పదాలు ఉపయోగించారు. నేను అనుకోలేదు ఎప్పుడు కూడా భూపాలరెడ్డి గారు అంత గౌరవమైన పదాలు ఉపయోగించారు. చాలా సౌమ్యంగా ఉంటారు ఆయన కూడా నేర్చుకున్నట్టున్నారు పదాలు. కేసీఆర్ బెటర్ అనిపిస్తున్నాడు ఇలా చూస్తూ ఉంటే. ఎట్లా ఉందంటే అన్నీ ఉన్నది అనిగే ఉంటుంది, ఏమి లేని ఎగిరెగిరి పడుద్ది అన్నట్టు. అసలు ఉద్యమం చేసిన ఆయన కామ్ అయిపోయాడు. అసలు తెలంగాణ కోసం తెలంగాణ భవన కట్టి వాళ్ళందరూ ఉద్యమంలో తీసుకొచ్చి ఈ 10 ఏళ్ళ నుంచి నడిపిన ఆయన మెలకొండ కూర్చున్నాడు. వీళ్ళేం దగ్గర పడుతున్నారు. అదేమంటే సోనియా గాంధీ మేము తెచ్చాము, ఆమె ఇచ్చిందని చెప్పుకోవాలని. కరెక్ట్గా ఇది నిజం అనిపిస్తూ ఉంది. ఈరోజు రెచ్చగొట్టే పదాలు ఇంతకన్నా గౌరవం ఉంటుందంటే రక్తం తాగారట. ఏమండి, ఒక 20 మంది రియల్ ఎస్టేట్లో ఉండొచ్చు, ఒక 20 మంది బిల్డర్స్ ఉండండి, 20 మంది బిల్డర్స్ ఉండొచ్చు, లేదు 100 మంది ఉండొచ్చు. తెలంగాణ నుంచి లేరండి? తెలంగాణ లేరా? పెడదామా? ఎంక్వైరీ పెడదామండి, పెడదాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది. ఎంక్వైరీ పెట్టండి. ఎవడు భూములు ఎవరు ఆక్రమించుకున్నారో, ఎవడు ఎంత సంపాదించారో, తెలంగాణ వ్యాపారస్తులు ఎంతమంది ఉన్నారో, లేకపోతే ఆంధ్ర వ్యాపార సీమ ఆస్తులు ఎంతమంది ఉన్నారో మొత్తం లెక్కలు తెలుద్దాం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఎన్నాళ్ళు దోచుకుంటారు, రక్తం తాగుతారు. ఎవడు రక్తం తాగారండి? ఎవడు ఆస్తాలు తెచ్చుకున్నారు. అక్కడ పావలాకో బేడాకు అమ్ముకుని ఇక్కడికి వచ్చి 10,000కు 20,000కు కొనుక్కుని, అక్కడ 20,000కు అమ్ముకుని ఇక్కడ లక్షలకు కొనుక్కుని, అక్కడ లక్షలకు అమ్ముకుని ఇక్కడ కోట్లకు కొనుక్కుని, ఇక్కడ భూమిని వాల్యూ పెంచి తర్వాత ఇక్కడ అంతా కూడా మొత్తం వారే అంటున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి కాలేజీలు పెట్టుకున్నా, పరిశ్రమలు పెట్టుకున్నా, వాళ్ళు ఎవరన్నా కొంతమంది సంపాదించి ఉండొచ్చు. అది కాదండి సమస్య. ఇవాళ దేశ రాజధాని కాబట్టి ఢిల్లీలో రాజధాని ఉందో రేసెంట్. మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, నా పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ? కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది కాబట్టి ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్నాళ్ళు తింటారు, ఏంటిది?
రేపు పొద్దున అమెరికా వాడు కూడా మీకు తెలుగువాడికి పట్టలేదు, వెళ్ళిపోండి మీ దేశం అంటే ఎక్కడికి వెళ్తారండి. కాబట్టి ఈ రోజు ఎక్కడికి వెళ్తారు, వచ్చి ఏం చేస్తారు వాళ్ళు, ఇక్కడ ఏం చూపిస్తారు వాళ్ళు అంటే మీకు హైదరాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తారు, కానీ సీమాంధ్ర పిల్లలు ఎక్కడికి వెళ్తారు. కాబట్టి ఇది ఆలోచించండి. సీమాంధ్ర ప్రాంతంలో డెవలప్ చేయకుండా మొత్తం ఇక్కడ డెవలప్ చేయడానికి కారణం ఇది అందరి రాజధాని అనుకోబట్టి, ఇది అందరి ఆస్తి అనుకోబట్టి, కాబట్టి పేటమూడి ఇక్కడే ఉంది. అంతేకాకుండా ఇవాళ చూడండి వచ్చేస్తుంది చివరిలో అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ విభజనలో జాతీయ స్థాయిలో కూడా సవాళ్ళు ఉన్నాయని చెప్పారని ఐబీ అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం చెప్పింది ఏంటండి అంటే మీకు ఈ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారే, ఇక్కడక్కడ అధికారంలో ఉన్నారే, 9 సంవత్సరాల పైగా వచ్చిందే, మరి దరిదాపుగా 50 సంవత్సరాల నుంచి ఇది ఉందే. చెన్నారెడ్డి గారు ఉద్యమం చేశారు, ఆ తర్వాత జానారెడ్డి గారు జెండాలు కట్టి ఆయన ముడుచుకున్నారు, ఆ తర్వాత ఇంద్రారెడ్డి గారు జెండాలు కట్టి ఆయన ముడుచుకున్నారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చాక ఉద్యమం వచ్చిన వాస్తవమే. ఆ కేసీఆర్ కానీ లేకపోతే వాళ్ళ నాగం గారు లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కడియం శ్రీహరి గారు గొంతు చించుకుంటున్నారే, వీళ్ళందరూ కానీ ఎక్కడున్నారండి? ఎప్పుడైనా అడిగారా? తెలంగాణ కావాలని అడిగారా? మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎందుకు రాలా, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎందుకు రాలే, పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఎందుకు రాలే, ఈ రాష్ట్రం ఎల్లలు తెలియని సోనియా గాంధీ ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది ఇది? అదీగాక తెలంగాణ వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు రాలేదు? ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపోయినప్పుడు ఎందుకు రాలేదు? 1000 మంది బిడ్డలు మరణించినప్పుడు ఎందుకు రాలేదు? వన్ సైడ్గా తెరాసాకు సీట్లు వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? ఇవాళ ఎవరు అడగకుండా దిగ్విజయ్ సింగ్ గారు వచ్చేసి తెలంగాణలో మేము ఇస్తానంటే ఓట్లు వస్తాయని 10 మంది చెప్పగానే, ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్పగానే ఇస్తామన్నప్పుడు ఏ విధంగా పంచాలి? సరే మీరైనా ఒప్పుకుందాం, అక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఉన్నారు అనుకుందాం, అమెరికా పిల్లల్ని వెళ్ళమంటే వచ్చేస్తారు అని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళమంటే వెళ్తారని అనుకుందాం. ఎప్పుడు వెళ్తారండి? మీరు రెవెన్యూ ఏంటి, ఇక్కడ అక్కడ ఏమి ఏర్పాటు చేశారు? పోనీ అసెంబ్లీ బిల్డింగ్లు, సెక్రటరియట్ బిల్డింగ్లు లేకపోతే చెట్టు కిందనే పెట్టుకుంటారు సమావేశం, లేకపోతే ఏ కొండ మీద కూర్చుని అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటారు. సెక్రటరియట్ అంటే పోనీ రేకుల షెడ్లు వేసుకుంటారు. కానీ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ మాల్మట్టి దగ్గర నుంచి బాబ్లీ మసీద్ వరకు కూడా ఎన్నో ఇబ్బందులు మనకు ఉన్నప్పుడు, ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సిన సవాళ్ళన్నీ ఉన్నప్పుడు, జాతీయ స్థాయిలో కూడా మీ పార్టీ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు, మమతా బెనర్జీ దగ్గర నుంచి ములాయం సింగ్ యాదవ్ వరకు కూడా ఎవరు కూడా మా ప్రాంతాలు విడగొట్టడానికి లేదంటున్నప్పుడు, ఇతర రాష్ట్రాల్లో ఇవ్వడానికి కూడా మీరు సముఖంగా లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు విభజిస్తున్నారు? 3-4 ఉన్న చోట మీరు వాళ్ళ మాట వింటున్నారు. ముఖ్యమంత్రి మాట ఎందుకంటే మీరు బాగుండి మాకు తిండికి లేన్నారు, మీరు ఎక్కడ పోయిందో ఏం చూసారు మమ్మల్ని, ఇంకా దోచే ప్రయత్నమే చేసినాము. నీటి సమస్యనే తీసుకుందాం. మరి నీకు 1,00,000 ఎకరాలు వాడుతున్నప్పుడు 1000 ఎకరాలు కూడా లేనప్పుడు మీరేం చేసినారు? అప్పుడు మీకు ఆ రోజు మీకు తెలియదా? ఇది ఆ రోజు మీకు కనపడలేదా? ఈరోజు కనిపించేది మీకు? మాకు ఇప్పుడైనా ఏముందండి? ఇప్పుడు కూడా ఏముంది మా దగ్గర? నీ హైదరాబాద్లో ఉన్నది మీరు దాచుకోండి. మిమ్మల్ని ఏమైనా వెళ్ళిపోమంటున్నామా? మీరు వ్యాపారాలు చేసుకోండి. మీ ఒక్కరే ఆంధ్రప్రదేశ్ సమస్య కాదండి. మీరు మాట్లాడుతున్నారు వ్యాపార సమస్య మీద ఉన్నోళ్ళే మాట్లాడుతున్నారు. కామన్ మనిషి ఎన్నడూ డిమాండ్ చేయడం లేదు. కామన్ మనిషికి అవసరం లేదు. హైదరాబాద్ కామన్ మనిషికి అవసరం లేదు. ఇట్లాంటి రాజధాని ఏ గుంటూరునో ఏ విజయవాడనో చేసినట్టుంటే వాడు కామన్ మనిషి సంతోషపడతాడు, వాడు పైకి వస్తాడు. మీరు 100 మందో 150 మందో మీరు బాగుపడడానికి చూస్తున్న ప్రయత్నమే కానీ ఆ ప్రాంతం బాగుపడడానికి మీరు చూడడం లేదని అంటున్నాను. టీవీలు సాక్షిగా, పత్రికల సాక్షిగా ఉద్యమం చేసి మీరు ఉద్యమం చేసినప్పుడు మీరు నిజం ఆంధ్రాలో చేస్తే మేము మాతో ఒక మర్యాద ఉన్న తెలంగాణలో ఇంటి పెద్ద మనిషి మాట్లాడుతుంటే కింద మాట్లాడరు మా దగ్గర. ఇప్పుడు కొంచెం మిమ్మల్ని చూసి నేర్చుకొని ఇక మేము కూడా ఎగబడుతున్నాం. అంతేగాని గౌరవించేవాడు కాదు. మత్వారు పటేల్ వ్యవస్థను ఏనాడో ఎన్టీ రామారావు గారు చెప్తున్నాం కదా, అదే పెద్దరికం. పెద్ద మనిషి వ్యాపారస్తులు కాదు, వ్యాపార సమస్య కాదు, బిల్డర్ సమస్య కాదు, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళ సమస్య కాదు, ఇవాళ 10 మంది వ్యాపారస్తుల సమస్య కానే కాదు. మీరు చెప్పింది నిజమైతే వ్యాపారస్తులు కాదు, కేవలం 100 మంది అని అంటున్నారు. కొంతమంది మాత్రమే హైదరాబాద్ పై పట్టు కోరుతున్నారు. సామాన్యుడికి ఏమొస్తుంది? హైదరాబాద్ న్యూటీ కొంతమంది మాత్రమే తెలంగాణ ప్రజలు నోరు విప్పుతున్నారు, మాట్లాడుతున్నారు. తత్మావడం ఎందుకు మాట్లాడటం? కొంతమంది మాత్రమే ఎందుకని మాట్లాడుతున్నారు? తత్మావడం ఎందుకు మాట్లాడటం? హైదరాబాద్ యూటీ వల్ల సీమాంధ్ర జనానికి ఏమొస్తుంది? హైదరాబాద్ యూటీ చేయటం వల్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో సమానమైనటువంటి హక్కు వస్తుంది, ఆ రెవెన్యూ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, బిడ్డలు చదువుకోవడానికి ఉంటుంది, వైద్యం చేసుకోవడానికి ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతాల్లో డెవలప్ చేసిన తర్వాత సీమాంధ్ర ప్రాంతాల్లో డెవలప్ చేసినాకే హైదరాబాద్ పంచి న్యాయం జరుగుతుంది. 30 లక్షల 35 లక్షల మంది ఉండొచ్చు సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి జనం. ఓవరాల్ 85 lakhs దీంట్లో ఈ తెలంగాణ జిల్లాల వాళ్ళని అందరూ తీసేస్తే 35 లక్షలు ఉండొచ్చు అని ఒక అంచనా. కేవలం 35 లక్షల మంది కోసం 8 కోట్ల 5 కోట్ల 30 లేరు. ఒకవేళ వీళ్ళు అంటున్నారు 30 లేరు కాదండి.
కర్ణాటకలో ఇస్తారు, మహారాష్ట్రలో ఉంటారు, పంజాబ్ వాళ్ళు ఉంటారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ అంతా వాళ్ళే. కేవలం ఆంధ్రప్రదేశ్ మీద మీకు కక్ష ఎందుకు? 30 లక్షల మంది కాదు, 30 మందికి అన్యాయం జరిగినా కాపాడాల్సిన బాధ్యత సీమాంధ్ర పైన ఉంది. 30 మందికి అన్యాయం జరిగిన 35 లక్షల మంది ప్రయోజనాలు 5 కోట్ల మంది ప్రయోజనాలకు ముడిపెట్టి ఏంటండి? 5 కోట్ల మీద అప్పలంగా తింటా ఉంటే సీమాంధ్ర వాళ్ళ శ్రమ అంతా దోచుకుని నేను మాట్లాడతా. సీమాంధ్ర శ్రమ దోచుకుంది మీరు, సీమాంధ్ర వాళ్ళ రక్తం తాగింది మీరు. ఒక్కటి ఉదాహరణ చూపియండి, ఒక్కటి ఉదాహరణ చూపియండి. సీమాంధ్ర దోచుకున్నట్టు ఒక్క ఉదాహరణ చూపియండి. మీరు చూపించండి, మీరు చూపించండి. నేను 1000 ఉదాహరణ చూపిస్తా, మీరు ఒకటి చూపించండి. చూపించండి, మీరు ఒకటి చూపించండి. చూపించండి. కబ్జా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. 1000 కేసులు వాళ్ళ మీద వాళ్ళ మీద చూపించమంటారా? మా రోషే వచ్చినాక ఎవరికి ఇచ్చిండు? మా కిందకి తెలంగాణ కొన్ని మొన్న 5-6 అలర్ట్ చేసిండు. రోషే ఎవరికని ఇచ్చిందా తెలంగాణ? అదే మరి ఆ తెలివే మీరు ఇంకా ముంచుతారని, మీరు ఇంకా ముంచుతారని మీరు వద్దని, అందుకోసం ఇంకేం లేదు. నారాయణస్వామి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా సమైక్యవాదమే అంటుంది. రాష్ట్ర విభజన దాదాపు కొలికొస్తున్నటువంటి ఈ టైంలో కూడా అందులో హైదరాబాద్ వల్ల, హైదరాబాద్ పోతే సీమాంధ్ర ఎలా బతుకుతుందన్నటువంటి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తుంది. ఎందుకు హైదరాబాద్ పైన ఇంత పట్టేందుకు? హైదరాబాద్ వల్ల సీమాంధ్ర ప్రజలకు వచ్చేదేంటి? హైదరాబాద్ డెవలప్ చేసింది అన్ని ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ నెత్తురుతో తయారైనటువంటి స్టేట్ హైదరాబాద్ సార్. ఆ రోజు ఎందుకంటే నెత్తురు అంటున్నారు, ప్రతి ఒక్కరూ నెత్తురు దాగినామంటున్నారు. మరి తెలంగాణలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదా సార్? సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదా? అప్పుడు సీమాంధ్ర నెత్తులంతా తాగి ఇక్కడ బిల్డింగ్లు కట్టించిన సార్. వెంగళరావు గారు ముఖ్యమంత్రి కాలేదా? ఈర్షా పగ సార్, ఒక్క నిమిషం, ఈర్షా పగ ద్వేషంతో వీళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఒక కుటుంబంలో ఉండే పెద్ద ఆయన ఆ కుటుంబానికి సంబంధించి అందరినీ సమానంగా చూడాలనే దృక్పథంతోనే హైదరాబాద్ను ఇంత డెవలప్ చేశారు. అన్ని పార్టీల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన డబ్బే కదా సార్ హైదరాబాదు. ఈరోజు ఉన్నట్టు ఉండి మీరు దోసుకున్నారు, దోపిడీ చేశారు, మీరు తినేశారు, మిమ్మల్ని తరివేస్తారంటే దాదాపు ఇప్పుడు 40-50 సంవత్సరాలుగా పరిపాలించారు కదా. ఏ రోజైనా ఇటువంటి డిస్కషన్ చేశారా? లేదా మేము ఏమైనా హైదరాబాద్ని డెవలప్ చేయకుండా ఎక్కడో విజయవాడనో, వైజాగ్, తిరుపతితో సిటీగా తయారు చేసినారా? ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఐకమత్యం ఉండాలని సార్. ఒక్క నిమిషం సార్, ప్రతి ఒక్కరూ హైదరాబాద్ డెవలప్ కావాలని ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా, ఏ విధంగా తీసుకున్నా కానీ ఇక్కడ డెవలప్ చేస్తారు. ఉన్న పరంగా ఉండి మేము వెళ్ళిపోతాము, మీరు వెళ్ళిపోండి, మీరు ఉద్యోగాలు ఉండదు ఇక్కడ, మీ భవిష్యత్తు నాశనం చేస్తాము, మీరు ఇక్కడ ఉండకూడదు అనుకునేటటువంటి ఏం చేయాలి పబ్లిక్లో? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేస్తారు, పేదవాడికి ఏం జరుగుతుందని. ఇప్పుడే కదా సార్ పేదవాడిని గురించి ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఏమైనా పేదవాడిని గురించి ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఎవరు మాట్లాడినా మేడం చెప్పినట్టు ఉద్యమాలు ఎవరు చేశారు? రాజకీయ ఉద్యమాలతో వచ్చారు. ఏమైనా పేదవాడు వచ్చి ఉద్యోగాలు చేశాడా? ఏ రాజకీయ నాయకుడు కొడుకులైనా చనిపోయినారా? పేదవాళ్ళని ఉద్యోగాలు పురికొల్పినారు. అదే పేదవాళ్ళు మాత్రమే ఉద్యోగం చేశారు ఇక్కడ. రాజకీయ నాయకుడు ఎవడైనా ఒకటి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడిని చనిపోయినట్టు చెప్పండి. సార్, తెలంగాణ విషయంలో ఇంత ఉద్యమం వచ్చిందన్నారు కదా, తెలంగాణలో చనిపోయిన వాళ్ళ గురించి, కుటుంబాల గురించి మీరు ఏమన్నా ఆలోచించారా? సార్, రాజశేఖర రెడ్డి వచ్చినాక ఈర్షా పగ ద్వేషం అనేది అన్ని దగ్గరలో ఉండింది. ప్రతి డెవలప్మెంట్లో పూనుకున్నాడు ఆయన. ఆ రోజు ఇదే వాళ్ళు ఇక్కడ ఉండే అందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేసిన వాళ్ళే. ఈరోజు ఆయన మరణాంతరం తెలంగాణ విషయం తీసుకుని వచ్చి ప్రజలపైన ఆయన చీఫ్ మినిస్టర్ కాకపోతే తెలంగాణ మూవ్మెంట్ వచ్చిందండి. ఆ మూవ్మెంట్ ఆయన ఉండేటప్పుడు ఏమైంది? మేము గౌరవిస్తాం. మేనిఫెస్టోలో లేదా తెలంగాణ ఇద్దామని రాసుకోలేదా? 94 రాలేదా? రాజశేఖర రెడ్డి గారు పెట్టలేదు అది? ఏం పెట్టారు సార్? తెలంగాణ ఏర్పాటు చేద్దామని. అదే తెలంగాణ అడుగుమని పంపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీ మేనిఫెస్టోలో పెట్టినమా లేదా?
మీరు మనమే కాంగ్రెస్ వాళ్ళం ఒకసారి టీఆర్ఎస్ తో కలిసినాం, తెలుగుదేశం వాళ్ళు టీఆర్ఎస్ తో కలిసి ఏమని చెప్పిండ్రు, మీకు తెలంగాణ ఇష్టమని ఏమిటి కోసం కలిసి మనం నాయని గారు ఈ చర్చలు చాలాసార్లు జరిగినాయి, ఆల్రెడీ బయట జరుగుతున్నాయి, ఇంకా వేల సార్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈరోజు ఈ ఇష్యూ నేను తీసుకున్నామంటే నిన్న కావూరి సాంబశివరావు జేడీసీలం జీవోఎం ముందు హైదరాబాద్ని యూటీ చేస్తే మాత్రం తెలంగాణకు ఒప్పుకుంటాం, లేకపోతే తెలంగాణ ఏర్పాటు అడ్డుకుంటాం. హైదరాబాద్ యూటీ చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనాలు ఒనగొరే అవకాశం ఉంటుందా? వాళ్ళు హైదరాబాద్ యూటీ ఎందుకు పట్టుబడుతున్నారు? ఇప్పుడు వాళ్ళకి దింపుడు గల్లే వాస అండి, ఇది దింపుడు గల్లే వాస. మన తెలంగాణలో అంటారు దింపుడు గల్లే వాస. మనిషి చచ్చిపోయినాక ఆడ పాడే మీద దాని మీద పెట్టినప్పుడు బతుకున్నా లేడా చూస్తారు. సీమాంధ్ర నాయకులు యూటీ అంటున్నారు, యూటీ చేయడానికి సమస్య లేదు, రాజ్యాంగ పరంగా మరి అది సాధ్యం కాదు, యూటీ కానే కాదు. అయినా ఇవాళ యూటీ ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి యూటీ చేయాలంటున్నారు. రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ అక్రమాలన్నీ బయట పెడతాం, ఈ భూకుంభ కోణాలన్నీ బయట పెడతాం, ఆస్తులు సంపాదించుకున్న అక్రమాలన్నీ బయట పెడతాం. ఆ భయం ఉంది ఇప్పుడు వాళ్ళకి. అందుకొరకే యూటీ చేసి యూటీ ద్వారా మళ్ళీ అన్ని అక్రమంగా సంపాదించుకున్న సంపాదన కాపాడుకుందాం, మేము పరిపాలన మేము సమైక్యవాది కోసం పోరాడుతున్నాము. అన్ని ప్రాంతాల అభివృద్ధిగా ఉండాలని మా పార్టీ పోరాడుతుందే కానీ మేము యూటీనో మీరు ఆంధ్రకి వెళ్ళిపోయారు, సీమాంధ్రకి వెళ్ళిపోయారు, మీరు మంచి పని చేసిండ్రు. వైఎస్ఆర్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది, ఒక ప్రాంతానికన్నా లిమిట్ అయింది, మంచి పని చేసిండ్రు. తెలుగుదేశం లెక్క 2 కళ్ళ సిద్ధాంతం లేదు మీకు. నాయన గారు నారాయణస్వామి గారు, సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి హైదరాబాద్ యూటీ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది అంటే మీరు కోరట్లేదు, కానీ ఇద్దరు సీమాంధ్ర మంత్రి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మీకు అవసరం లేదు, కానీ కేంద్ర మంత్రులు సీమాంధ్ర కేంద్ర మంత్రులు వాళ్ళు కీలు బొమ్మలు అయిపోయినారు సార్ సోనియా గాంధీ చేతిలో. ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు? ఒకరోజు మేము యూటీ అంటారు, ఒకరోజు సమైక్యవాది అంటారు, సీమాంధ్రవాది అంటారు. వాళ్ళ గురించి మనకొద్దు. యూటీ అనేది కేవలం కొంతమంది వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు కాబట్టి వాటిని కాపాడుకోవడం కోసం మాత్రమే యూటీ అని తీసుకొస్తున్నారు. యూటీ వల్ల సీమాంధ్రంలో ఉన్న అవసరం లేదు, కేవలం 100 మంది కావచ్చు, లేకపోతే మీరు అన్నటువంటి కొంతమంది ఉన్నట్టు ఇక్కడ ఉన్న ప్రజల కోసం అనేది ఏంటంటే యూటీ అక్కర్లేదు. మాకు మొత్తం ఈ 56-60 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే సీమాంధ్ర యొక్క అందరి యొక్క శక్తి అంతా, అందరి యొక్క శ్రమ అంతా కూడా ఉంది, వీళ్ళందరూ వెళ్ళిపోతే లూటీ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అది కారిపోతుంది. అయితే నేను చెప్పాను ఇప్పుడు మన బాధన కోసం ఒకటి మాట్లాడదామండి. మీరు అడుగుతుంది ఇది కదా, కేంద్ర మంత్రులు నువ్వు ఎక్కవలసిన జీవితకాలం లేట్ అన్నారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంటే ఇలాంటి సామెతలను ఊరికే పుట్టలేదు. వీళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కూడా చేత కావట్లేదు. అయితే ఇవాళ ఈ కేంద్ర మంత్రులు మొదటి నుంచి ఏం చేశారండి? మొట్టమొదటి నుంచి కూడా ఈ కేంద్ర మంత్రులు అప్పుడు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సరే కొంతమంది లేటుగా అయ్యి ఉండొచ్చు మంత్రులు, అంతకుముందు అయ్యారు. ఎంపీలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం కావాలి, అసలు ఎక్కడ ఏం డెవలప్ చేయాలి, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ప్రాజెక్టులు తీసుకొచ్చారా? పోనీ తీసుకొచ్చిన ప్రాజెక్టులు హైదరాబాద్లో తప్పితే సీమాంధ్ర ప్రాంతాలు ఎందుకు పెట్టలేదండి వీళ్ళు? అది కూడా నేను అడుగుతున్నానండి. ఇవాళ విభజన మేము ఏదన్నా ఇక్కడ చేయమనంటే విభజనకు అనుకూలం అంటారు. నేను విభజనకు అనుకూలం అని కాదు, ఇక్కడ విభజన చేయబోయే ముందు సీమాంధ్ర ప్రాంతంలో మీరు కేంద్ర మంత్రులు ఇంతమంది ఉండి పోయినసారి కానీ మొన్న కానీ ఇప్పుడు కానీ అసలు మీరేమన్నా అడిగారా? అసలు తీసుకొచ్చారా? 9 సంవత్సరాలు మీకు ఏమి తీసుకురావడం చేత కాలేదు, సీమాంధ్ర ప్రాంతంలో ఏమి డెవలప్ చేయలేదు. అటువంటిప్పుడు మీరేం చేయాలి? ఏమండి ఇంతవరకు సీమాంధ్ర ప్రాంతంలో ఏమి డెవలప్ చేసుకోలేదు, ఏ ప్రాజెక్టు తీసుకెళ్లేదు, ఏ పరిశ్రమ తీసుకెళ్లేదు. ఇవాళ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది కాబట్టి కడప చిత్తూరు ఒక అంగళం లేకుంటే పాద ఏర్పాటు చేసిన రాజశేఖర్ గ్రేటర్ హైదరాబాద్ లో 5 జిల్లాలు కలిసాయండి. తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ లో 5 జిల్లాలు కలిసి అంటే ఎంత డెవలప్ అయినట్టు, ఎంత వైశాల్యం డెవలప్ అయినట్టు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, మెట్రో ట్రైన్స్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి, దగ్గర నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తితోటి ఇవాళ ఆర్టీసీ ప్రాపర్టీ ఇక్కడ 20,000 కోట్ల పైగా ఉందండి. ఇవాళ హాస్పిటల్స్ కే కాదు, యూనివర్సిటీలకే కాదు, పరిశ్రమలకే కాదు, ఐటీ కంపెనీలకే కాదు, ఐటీ హబ్స్ కే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా వింటారండి.
మీకు ఉద్యోగాలు వచ్చినా ఇంకా వినండి, వినండి, వినండి. ఇక కొందరు ఏది డెవలప్ అయినా మాట్లాడే ఏది నిర్మాణం కొందరు జరిగినా ఏది డెవలప్ అయినా ఏది నిర్మాణం జరిగినా కూడా ఇవాళ సీమాంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సామాన్యులు అతి సామాన్యులు సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లోకల్ ట్యాక్స్ కానీ ట్రైన్ టికెట్ కొన్నా బస్ టికెట్ కొన్నా లేకపోతే నీటి పన్ను వేసినా నేల పన్ను వేసినా ఇంటి పన్ను వేసినా ఇవన్నీ ఏదైతే ప్రజలు తమ ఆదాయంలో కడుతున్నారో ఆ డబ్బంతా ఆదాయం ఎక్కడికి వస్తుంది? ప్రజాధనం రాష్ట్ర ఖజానాలకు వస్తుంది. రాష్ట్ర ఖజానాలకు వచ్చి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టారు? కేంద్రం సబ్సిడీ కానీ రాష్ట్ర సబ్సిడీ కానీ కేంద్రం సబ్సిడీ కానీ రాష్ట్ర సబ్సిడీ కానీ కేంద్రం బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ రాజధాని కనుక ఇంటున్నారా? దారికి వచ్చారు రికార్డ్ అయింది, దారికి వచ్చారు. రాజధాని కనుక అన్నారు. రాజధాని కనుకనే మా గుంటూరులో కావాలి, మా గజవాడలో కావాలనుకోలేదు. కాబట్టి హైదరాబాద్ రాజధాని, కాబట్టి దేశానికి రాజధాని, దేశానికి గుండెకాయ ఢిల్లీ కనుక, రాష్ట్రానికి రాజధాని, రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ అన్నారు మద్రాసు కూడా సంబంధం లేదు, మద్రాసుకు దీనికి సంబంధం లేదండి. ఏదో చూపించకండి. సీమతలకాయ ఎంత, అది గుమ్మడికాయ ఎంత ఇక్కడ దోచుకున్నారు అందరూ. ఇవాళ సీమతలకాయ ఎంత మద్రాసును చూపించో, లేకపోతే మరికాయ ఎంత కర్నూలు చూపించడం కాదు. రేకుల షెడ్లు, జంపకానాలు, లేకపోతే అద్దె కొంపల్లో తప్ప అదేం జరగలే. అక్కడ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు శ్రమ పడలేదు. కాబట్టి ఇక్కడ హైదరాబాదు నైజాం నవాబు పరిపాలించినటువంటి హైదరాబాదు మీది కాదు, మాది కాదు, రాయలసీమది కాదు. అయితే అందరం కలిసి నైజాం పరిపాలన పోయిన తర్వాత ఇది రాజధానిగా ఉన్నప్పుడు వైశాల్యంగా ఉంది కనుక, అనువుగా ఉంది కనుక, అందరికీ సెంటర్గా ఉంది కనుక, తెలుగు వాళ్ళంతా ఒక చోట ఉండాలి కనుక, తెలుగు వాళ్ళు కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి ఈ రోజున ఆలోచన చేసి రాజధానిగా నిర్మాణం చేసుకున్నాం. ఈ నిర్మాణం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం మొదటి దశ ఏది మన కానీ రెండో దశ కానీ ఎందుకు ఊరుకున్నాం? అన్ని ఇక్కడ పెడుతుంటే సీమాంధ్ర ప్రాంతంలో పెట్టమని ఎందుకు అడగలేదు? ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే ఇది రాజధాని కాబట్టి అన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం. నువ్వు అన్నావు మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంత ఇక్కడ వస్తుందనే భాష మాట్లాడితే నేను ఏమంటున్నాను, రేపొద్దున మీరు వేరుపడిన తర్వాత మీ ప్రాంతంలో అక్కడ నుంచి వచ్చే ట్యాక్స్ మీ దగ్గరికి వస్తాయి. ఎక్కడ పోతాయి? అట్లాగే ఏర్పాటు చేయండి. ముందు ఏర్పాటు చేసి 3 నెలలు దిగిపోతున్నారు వీళ్ళు. 3 నెలలు దిగిపోతున్నారు వీళ్ళు. తగాదాలు పెడతారు వీళ్ళు. నేను ఎక్కడ పోతాం అక్క? పాపం వాళ్ళు సంపాదించేటోళ్ళు వీళ్ళు ఇట్లాంటి మాట్లాడేటోళ్ళు నలుగురిని పంపించారు. పో టీవీలలో మాట్లాడుకుంటున్నారు. ఈమెకేమో ఈమెకేం వస్తుందని. ఈమెకి ఇప్పటికేం లేదు, ఇల్లే లేదు, ఈమె వ్యక్తిగతంగా ఆమెకి ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, మనకి ఇల్లు ఉండదు లేదు. ఎందుకంటే సార్ ఒకటి మాత్రం వాస్తవం సార్, మేడం ఒప్పుకుంటారో లేదో కానీ ఒకటి మాత్రం జగమెరిగిన వాస్తవం. ఈరోజు చంద్రబాబు గారిని ఇచ్చిన లెటర్ ఎన్నికి తీసుకుంటే ఈ డిస్కషన్ రాదు, ఈ సెపరేటరీ వచ్చి ఉండదు. ఆయనకి వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ మా పార్టీ ఉండదు, ఇక్కడ ఎక్కడెక్కడ పార్టీ ఉందో రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చిందంటే కేవలం చంద్రబాబు వాళ్ళని. అక్కడ సమాన న్యాయం అంటారు, ఇక్కడ తెలంగాణ కావాలంటున్నారు. ఆమె మనస్ఫూర్తి కూడా ఆయన కానీ గట్టిగా కానీ లెటర్ ఇచ్చినా కానీ ఈ విధంగా అన్యాయమైన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను సమైక్యవాది, నేను 9 సంవత్సరాలు పరిపాలించినాను, నేను రాష్ట్రం అంతా నేను అభివృద్ధి చేసిన వాడిని, నేను ఎన్నికపోతున్నానని ఒక్క మాటని ఉంటే ఈరోజు డిస్కషన్ వచ్చి టీడీపీ మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లెటర్ ఇచ్చింది. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు సార్. వైఎస్ పార్టీ ఏమి ఇచ్చింది సార్? ప్రతి ఒక్కరు దాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు. అవునండి సార్, ఏమి ఇచ్చింది? ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన మీ చేతిలో ఉంది. వైఎస్ఆర్ పార్టీ పెట్టినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయినాక ప్లే కార్డ్స్ పెట్టుకుని సమైక్యవాది అన్నాడా, సపరేట్ తర్వాత అఖిల పక్షానికి దాన్ని ఎక్కడ చూపించరు, దాన్ని ఒక భూతంగా చెప్పుకుని. భూతం ఏంటండి? ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన అనేది మీ చేతిలో ఉంటుంది, మీరు ఏం చేస్తారో చేయండి అన్నారు. పెద్దగా మీరు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఏం చెప్పింది సార్? ఆర్టికల్ ప్రకారంగా మీదంటే మీరు ఎట్టైనా డివైడ్ చేసండి, ఏమైనా చేసండి. ఆర్టికల్ 3 అంటే రాష్ట్ర విభజన సంబంధించినటువంటి సార్ ఒకటి మాత్రం సార్, మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా, మీరు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని క్వశ్చన్ వేసినా కేవలం 9 సంవత్సరాలు పరిపాలించిన ఆయన 9 సంవత్సరాలు అని నేను వ్యక్తిగతంగా మాట్లాడాల. నేను ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఒకే మాట, మేడంకు చాలా మాకన్నా ఎక్కువ అనుభవం, ఏమైనా మాట్లాడగలుగుతుంది. ఇక్కడ సారు మాతో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన చాలా పటిష్టంగా మాట్లాడాడు. ఈయన కొంత నెమ్మదిగా ఉన్న ఆయన ఈరోజు వీళ్ళ మాట వింటూ ఉండ.
కేవలం చంద్రబాబు వల్లనే వీళ్ళు ఇట్లా మాట్లాడేదానికి పరిస్థితి తెచ్చి ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చిత్తూరు జిల్లా వారైన కూడా చంద్రబాబు గారి మీద నెపన్నట్టు అంత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా మా జిల్లాలో అమ్మాయిని ఇచ్చి ఉన్నారు, మేము నెపం పెట్టాలి. ఒక్క నిమిషం ఆ లెటర్ ఇప్పుడు కూడా నేను సమైక్యవాది మాకు న్యాయం జరగలేదని ఒక్క మాట చెప్పానండి. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఎన్టీ రామారావు గారు మహానటుడైనా, ఆయన ముఖ్యమంత్రి అయినా, అపోజిషన్ లీడర్ అయినా కూడా 3 ప్రాంతాలకు సంబంధించిన అట్లా ఉండండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 3 ప్రాంతాలకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు. వినండి నారాయణ స్వామి గారు, 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్గా ఆయన బాధ్యత ఉంది. ఇవాళ వీళ్ళు తెలంగాణని వదిలేసుకున్నారు, ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు రాలేదు కాబట్టి. వాళ్ళు తెరాస వాళ్ళు కేవలం తెలంగాణ చెప్పండి. వినండి అన్న. కాబట్టి వాళ్ళ మరి ఇందాక భూపాలరెడ్డి గారు గుర్తు చేశారు, ఢిల్లీ వాళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు. అందరు ఇచ్చారు లెటర్స్ అని, బీజేపీ దగ్గర నుంచి, సిపిఐ దగ్గర నుంచి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వరకు కూడా ఆ రోజున కూడా తెలంగాణ కావాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చెన్నారెడ్డి గారి నాయకత్వం వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు కూడా మేము దీన్ని తెలంగాణ ఇవ్వడానికి వ్యతిరేకం కాదని ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగిందన్నారు. దిగ్విజయ్ సింగ్ గారు ఈ మధ్య తెలుగుదేశం ఇచ్చిన లెటర్, ఆ లెటర్ కూడా చూపించారు. అయితే నేనేమంటానంటే, మీరు తప్పు చేశారు అని మనం పద్దాకులు విమర్శించుకోవడం అంత మంచిది కాదు. ఇవాళ అందరం కలిసి, సీమాంధ్ర వాళ్ళు అందరం కలిసి కాంగ్రెస్ పైన మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెరాస వాళ్ళకి బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్ళు శ్రమపడ్డారు, వాళ్ళంతా కూడా ఉద్యమాలు చేశారు, వాళ్ళు వస్తారు. అలాగే సీమాంధ్ర తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగొచ్చు, ఎందుకంటే సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు అడుగుండొచ్చు. అట్లాగే తెలంగాణ సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనకు జరిగిన నష్టాన్ని ఎవరు పొడుస్తారు? ఉండండి, ఎందుకంటే మా దయాకర్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. వినండి, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అని సమన్యాయం అనేది అర్థమే కాబట్టి స్వచ్ఛమైన తెలుగు పదంలో న్యాయం, అంటే సమానంగా, న్యాయం అంటే అందరికి 2 వేల సమన్యాయం చేయమని అడిగారు. ఆయన ఏమన్నారంటే, వన్ సైడ్ గా కాకుండా సీమాంధ్ర ప్రాంతానికి ఏమి భరోసా ఇవ్వకుండా, అక్కడ ఏమి ఏర్పాటు చేయకుండా అర్ధంతరంగా ఉద్యోగాల నుంచి వెళ్ళిపోమంటాం, ఇవన్నీ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ఇప్పుడు ఆ మధ్యలో ఆమె టార్గెట్ చేశారు కాబట్టి మేము సమన్యాయం అడిగారండి బాబు గారు, మేము సమైక్యత అంటున్నాం. సార్ మీరు వినండి, సమస్య ఏంది? తెలంగాణ ఇష్యూ తీసుకొని మనం ఒక జడ్జి దగ్గర పోయినాం, వాళ్ళు ఇచ్చింది మనం వింటామా? మీరు చెప్పినట్టు చేస్తే వింటామా? రేపు మొన్న ఒకవేళ తీర్పు మాకు రాకుండా నువ్వు సమైక్యంగా ఉండాలన్నప్పుడు మేము వినేది కాదా? వినాల్సిందే కదా. ఆ పద్ధతులనే కదా మనం లెటర్లు ఇచ్చింది. సమైక్యంగా ఉండమంటే ఉండలేదు కదా. December 7th నాడు ఇచ్చిన లెటర్స్ ఏంది? అమ్మను ఓ జడ్జి దగ్గర పెట్టినాం మనం. ఏమండి నారాయణస్వామి గారు, 20 రోజులు ఆగండి అంటారు. అప్పుడు అప్పీల్ కాదు. ఇప్పుడు మేము జడ్జిమెంట్ కేంద్రం కనుక ఇదేంటి సమైక్యం అంటే అందరూ తూరుకుంటారా? నాయన్ గారు నిన్న కేంద్ర మంత్రులు అడిగిన దాంట్లో యూటీ ఒకటి, రెండోది రాయల తెలంగాణ, అంటే 2 జిల్లాలు కర్నూలు, అనంతపురం జిల్లాలని తెలంగాణ కలపండి అని అన్నారు. సో దానికి తెలంగాణ వాదులు ఒప్పుకుంటారా? అస్సలే ఒప్పుకోం మేము. రాయల తెలంగాణకు ఒప్పుకునే సమస్య లేదు. రాయలసీమలో డివైడ్ చేయడం కరెక్ట్ కాదు. 4 జిల్లాలు వాళ్ళు కరెక్ట్ ఉండాల్సిందే. 4 జిల్లాలను వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళను వేరు చేయడం వచ్చింది. ఆమె అందరినీ ఆడిస్తా ఉండదు. కాబట్టి మేము మాత్రం రాయల తెలంగాణ ఒప్పుకునే సమస్య లేదు. రాయల తెలంగాణ ఒప్పుకుంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఒప్పుకునే సమస్య లేదు. మేము 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధాని CWC ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. నాకు తెలిసి ఎక్కడైనా తీర్పు ఒకసారి ఉంటుంది, అవసరాలు ఉండదు. ఇంకా తీర్పు రాలేదు, అయిపోయింది. మేము రాజ్యాన్ని, మా పార్టీ ఈ రోజు రాజ్యం వెళ్తుంది కనుక మాది అయిపోయిందని భావనే మాకు ఉంటది. వాళ్ళకు ఉంటది కాంగ్రెస్, ఎందుకంటే మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ అక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి రాజకుమార్ గారు ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయిపోయినాయి, ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి. అయితే రాయల తెలంగాణ నెరవేర్చమంటున్నాం, మేము వద్దంటుంది. అంటుంది మాకు చూపించండి, మాకెన్ని చూపించండి అంటుంది. అభిప్రాయం తీసుకోవాలి, వార్నింగ్ ఇచ్చి హెచ్చరిక చేసిరు.
యూటీ చేయాలి లేదా రాయల్ తెలంగాణ చేయాలి, లేకపోతే రాష్ట్రం ఒప్పుకోమని చెప్పి జీవోఎంకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మీకు చెప్తున్నా కదా, తెలంగాణ వద్దన్నారు, ఆడికెళ్ళి తెలంగాణ అయిపోయింది. నారాయణ స్వామి గారు రాయలసీమకు చెందినటువంటి ఒక నాయకుడిగా ఆ 2 జిల్లాలని తెలంగాణలో కలపాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా కోట సూర్యప్రకాశ్ రెడ్డి చాలా మంది వస్తుంది. సో దానికి మీరు ఎట్లా చూస్తారు? మేము ఎట్లా సార్ ఒప్పుకుంటాము? మమ్మల్ని విడదీసి నరుగుతూ పోతూ ఉంటే అన్నిటికీ మేము ఎస్ఎస్ అనే ఆలోచనలో మేము లేము సార్. మేము సమైక్యవాదిగా ఉన్నాము, రాష్ట్రం ఒకటిగా ఉండాలా, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాము. ఇంకోటి కూడా సార్, అందరూ ఉండాలి వద్దంటే సార్ మేము ఏదైనా నిజం చెప్పాలి మమ్మల్ని క్వశ్చన్ వేయగలుగుతారు. ఇప్పుడు సోనియా గాంధీ చాలా ఇటలీ ఆమె సార్. ఆమె పంచాయతీ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి అవిశ్వాస తీర్మానం నుంచి ఇద్దరు ఒక ఘాటిలో గట్టి గడుపుతా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆమె మీ నాయకురాలు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాగానే ఆమె ఇటలీ అయిపోయిందా? ఏం సార్, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, అప్పుడు కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కదా. ముఖ్యమంత్రి చేసింది ఎవరు? నామినేటెడ్ రాజశేఖర రెడ్డి గారు సార్. ఆయన ప్రజలు మన్నను పొందిన రాజశేఖర రెడ్డి సార్. ఆయన ప్రజలు శక్తివంతుడైన నామినేట్ చేసిన రాష్ట్రంలో 18 సంవత్సరాలు తెలుగుదేశం ఉండేటప్పుడు ఎంతో మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేదు సార్. ఆయన ప్రజల మనిషి సార్, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి, ఆయన నామినేటెడ్ పర్సన్ కాదు. వీళ్ళు ఎంతసేపు రాజశేఖర రెడ్డి ఉండేంత వరకు అందరూ హ్యాపీగా మాట్లాడి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా పైనే చేశారు, కాంగ్రెస్ జెండాతోనే గెలిచారు, కాంగ్రెస్ అన్ని తెలుస్తూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి తెలంగాణ బద్ద శత్రువు, తెలంగాణ వ్యతిరేకించింది ఆయనే. నిజానికి ఆయన లేకపోతే తెలంగాణ ఎప్పుడో అయిపోయేది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి లేకపోతే 2004లో అప్పుడే అయిపోయేది. ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉంటే మీరు కేబినెట్ లో లేరా? ఉన్నారైతే ఆ రోజు బద్ద కేబినెట్ లో ఎందుకు తెలంగాణ వ్యతిరేకం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి ఇంకొక సంవత్సరం ఉండే లోపల తెలంగాణ ఎక్కడ ఉంటుందో వీళ్ళందరూ పార్టీలో చేరిపోంటారో లేదో అందరికి తెలిసిన నగ్న సత్వమే కదా సార్. అదే ఇప్పుడు సోనియా గాంధీ గారి గురించి, ఒక మహిళ గురించి మేము ఎప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కుర్రాళ్ళు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వినండి, నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇటలీ అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది, గోపాల్ రెడ్డి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆమె ఏఐసిసికి అయితే మేము ఉండమని బయటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా ఆమె నిరాదీక్ష చేసిన వాళ్ళు మేము ఉన్నామండి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినాక కూడా కేసీఆర్ గారు ఒక దశలో సోనియా గాంధీని బొంద పెడతాం, సోనియా గాంధీ జుట్టు పట్టుకుని రోడ్డు మీద గిడుస్తాం అన్నప్పుడు నేను ఖండించాను. ఇది మహిళ గురించి మాట్లాడారు, రోడ్డు మీద ఉందండి, రికార్డు ఉందండి అని చెప్పాను. సోనియా గాంధీ అయినా సరే రోడ్డు మీద గిడుస్తాం, పోనీ రోడ్డు మీద బొంద పెడతాం, రోడ్డు మీద గిడుస్తాం అని అని చెప్పి 2 పదాలు అన్నప్పుడు కూడా నేను ఖండించాను. ఇది మా తెలుగుదేశంలో కూడా ఖండించాను, ఎందుకంటే ఒక మహిళ గురించి మాట్లాడొద్దని. ఇప్పుడు కూడా నేను సోనియా గాంధీ గారి గురించి ఒకటండి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మహిళగా నేను గౌరవిస్తాను. యూపీ చైర్పర్సన్గా ఆమె ఎన్నుకున్నారు, తర్వాత ఈ దేశంలో ఆమె ఇందిరాగాంధీ కోడలు, దానికి నో డౌట్. కానీ ఇవాళ ఆమె చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, వన్ సైడ్గా ఎవరి మాట వినకుండా ఒక పట్టుదలతో సీమాంధ్ర ప్రజానీకానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం విమర్శించక తప్పదండి. అన్యాయం కదా, తప్పు కదా, అది తెలుసుకోవాలి కదా. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాన్ని కూడా తీసుకోవాలి కదా అనేది మా బాధ. అది 4 సార్లు అఖిలపక్ష సమావేశం పెడితే 4 సార్లు కూడా టీడీపీ పోయి తెలంగాణ ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ పార్టీ ముందు అభిప్రాయం చెప్పట్లేదు, మేము స్పష్టంగా ఉన్నా అన్నారు. ఇప్పుడు వన్ సైడ్గా నిర్ణయం తీసుకుందంటారు సోనియా గాంధీని. సీమాంధ్ర ప్రాంతంలో ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వకుండా, సీమాంధ్ర ప్రాంతం హామీ ఇవ్వకుండా, సీమాంధ్ర ప్రజానీకం చెప్పకుండా మీరంతా కూడా ఎవరు రాసిన లేదండి. కానీ చెప్తున్నాం కదా, మీకు బాధ్యత లేదా? అడిగితేనేనా ఇప్పుడు తెలంగాణ రాసిన దాంట్లో ఎన్ని ఉండాలని ఉందా?
కాబట్టి హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వమని వాళ్ళు అడిగితే మొట్టమొదటి ఇచ్చేసేమా? దీని మీద ఏం ఆలోచన లేదా మీకు? ఆలోచించుకొని ఇస్తారండి. మీకు రక్షణ గురించి సెక్యూరిటీ గురించి ఏం అక్కర్లేదా? నారాయణ స్వామి గారు, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ విభజన ప్రక్రియ ముందుకెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న అది జరిగిపోతుంది. ఆ టైంలో ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చింది. రాయలసీమ నాయకుడిగా ఇంతకుముందు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. కర్నూలు, అనంతపురం జిల్లా నాయకులు, ప్రజలు తెలంగాణతో కలవాలనుకుంటున్నారు అని ఒక చర్చ వస్తుంది. ప్రజలు ఎవరు అనుకోవట్లేదు సార్, కలవాలనే ఆలోచన కూడా మాకు లేవు. దాన్ని కలవాలని జ్యోతి ఇవ్వండి. దివాకర్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు సార్. దివాకర్ రెడ్డి గారు ఆయన సొంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి సార్, దివాకర్ రెడ్డి కూడా క్యాబినెట్ లో లేదు కాబట్టి పాప ఆయన ఏదో అల్లాడుతున్నాడు. ఆయన కూడా క్యాబినెట్ లో తీసుకుంటే ఆయన కూడా ఆమె సోనియా గాంధీ అని చెప్తే వినుంటాడు. ఆయనకు కూడా ఏదో ఒకటి కావాలి కదా ఇప్పుడు. అందువల్ల ఆయన ఒక్కడు చెప్తే సీమాంధ్రంతా ఒప్పుకుంటాం. మేము రాయలసీమ అంతా ప్రజలంతా అగనిస్ట్ సార్. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అదే మాట మీద ఉన్నారు. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును సార్, వాళ్ళ అధ్యక్షురాలు పాపం రేపు వాళ్ళు ఏదో అన్నీ కాపాడుకోవాలా, ఏది చెప్తే మంచిదో ఏది చెప్తే చెడ్డదో అనేది ఆమె ఏం చెప్తే అది చేస్తూ ఉండరు. ఆమె కీలు బొమ్మలు అయిపోయినారు. అందువల్ల ఆమె ఎటు చెప్తే అటు ఆడుతూ ఉండరు. ప్రజలు బలి చేసేది బాగలేదు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28 నుంచి యాత్ర చేయబోతున్నారు. సో తెలంగాణలో కూడా యాత్ర చేస్తారా? కేవలం 13 జిల్లాలో యాత్ర చేసి తెలంగాణలో కూడా చేస్తారు. ఎలా చేస్తారు? తెలంగాణలో మీరు విజయం మొన్న వెళ్తేనే లోపల రానియాలి, తెలంగాణ జిల్లాలో రానియాలి. జనాలు సార్, జనమే రానివ్వాలి, మరి జనమే అడ్డుకునేది. పోలీసు అయిన తర్వాత మీరేమన్నా వస్తామని మీరు చూస్తారు చూడండి. సీఎంనే వద్దంటున్నాం, మీరు ఎక్కడ వస్తారండి? సీఎంనే వద్దని చెప్తున్నాం మేము. ఇలా మా మెదక్ చూడండి. ఇప్పుడే వీళ్ళు జనాల్ని వద్దు, లీడర్ని వద్దంటే రేపు తెలంగాణలో మేము హైదరాబాద్ వీళ్ళకి ఇచ్చి అడుగు పెడితే వీళ్ళు పెడతారా? కాదండి, ప్రజా సమస్యల కోసం పోతా ఉంటేనే వద్దంటున్నారు. సభలు పెట్టొద్దంటున్నాము, సభలకు రావద్దంటున్నాము, ఈ చుచ్చు పెట్టకండి అంటున్నాము. అవును, తెలంగాణలో మీటింగ్ పెట్టొచ్చు చెప్తే మా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ మీకు కదా. అవును, తెలంగాణ మీటింగ్ పెట్టొస్తే విజయం వచ్చింది. ఎందుకు వచ్చింది అక్కడికి? ఎప్పుడు? మొన్న ఎందుకు అనుకున్నారు మీరు? తెలంగాణ మొన్న వచ్చిన వస్తే మమ్మల్ని వద్దని ఈ పొద్దు స్టేట్ చేస్తే కరెక్ట్ పాయింట్ లో ఉన్నారు. మళ్ళీ దాన్ని అనవసరంగా తిరిగి ముంగలకి రాకండి, అది వేస్ట్. అక్కడ మంచిగా సమయకాంత అంత మటుకు బాగుంది. మీరు నాయన గారు, కుప్పం నుంచి స్టార్ట్ అవుతున్న యాత్ర తెలంగాణ మీదుగా శ్రీకాకుళం వెళ్తుంది. తెలంగాణలో కూడా యాత్ర చేస్తాము, తెలంగాణలో కూడా సమైక్యవాదం ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన యాత్ర కూడా సమైక్య శంకరావం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీమాంధ్రకే లిమిట్ కావాలా, ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావాలా, ఆయన అధికారంలోకి రావాలని చెప్పని అందరు అక్కడ కోరుకుంటారు. అక్కడ ప్రజలు ఆయన అక్కడ తిరగడమే మంచిది. ఇక్కడ వచ్చి అనవసరంగా కాంప్లికేషన్ చేసుకోవడం బాగుండదు. తెలంగాణ ప్రజలు అసలే ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన మొదలు తెలంగాణకు అనుకూలంగా ఉండి తర్వాత మళ్ళా విజయమ్మతోటి లెటర్ ఇప్పించాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు. మేము తెలంగాణ కాదు, మేము సమైక్యాంధ్రకు వెళ్ళిపోతామని చెప్పని అక్కడ వెళ్ళిపోయినాను. కాబట్టి ఇక అక్కడనే వాళ్ళు డెవలప్ చేసుకొని అక్కడనే వాడు బాగుపడితే, వాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే సంతోషం. ఇప్పుడు ఇద్దరం అన్నదమ్ములుగా విడిపోదాం, మంచిగా కలిసి ఉందాం, రెండు నేబర్స్ మనం అందరం కలిసి మంచిగా చేసుకుందామని జగన్మోహన్ రెడ్డిని మేము కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దని, వస్తే మాత్రం మేము అలౌ చేయం, తెలంగాణ ప్రజలు అలౌ చేయొద్దు. ఆ మాట చెప్పొద్దండి, చెప్పడం లేదు. అలౌ చేయదు. మనం ఇప్పుడు అమెరికాకి పోతాము, వాళ్ళు అలౌ చేయమని తెలివిస్తే అమెరికాకు రాజకీయంగా ఇక్కడ ప్రజల మనోభావం. అవును, వాళ్ళు ఏం చెప్తారో వినండి. సభలు ప్రజాస్వామ్యంలో ఉండమా? నారాయణ స్వామి గారు వాళ్ళు చెప్పి కూడా తెలంగాణలో ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటున్నారు. ఈ టైంలో మీరు వచ్చి సమైక్యవాదం తెలంగాణ చెప్పు, మాట్లాడు. తెలంగాణ ఎగరేసి మాట్లాడు, తెలంగాణ గురించి మాట్లాడు. అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలా, అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ మాది. నారాయణ స్వామి గారు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామంటున్నారు, ఎవరైనా ఎక్కడికి పోవచ్చు అంటున్నారు, పోవచ్చు. కానీ అదే గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ప్రత్యేక ఆంధ్ర కోసం దళితులు, బీసీలు ఉద్యమాలు చేస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి లోపలేశారు, వాళ్ళపైన దాడులు చేశారు. మరి అక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉన్నట్టు కదా. దాన్ని ఖండించినామే మేము, అక్కడ దాడులు చేయమని చెప్పలేదే.
మీరు చెప్పలేదు, మేము మీరు చెప్పారా చెప్పలేదు ఖండించినాము, మా పార్టీ తరఫున ఖండించినాము. ప్రజాస్వామ్యంలో అక్కడ ఎక్కడైనా అక్కడ పోవచ్చు. బీసీలు దళితులు ఉద్యమాలు చేస్తే మాత్రం సార్ వాటికి ఈ బీసీలు దళితులను పెట్టుకునే రాజ్యాలు వెళ్తున్నారు అందరూ. ఎంతసేపు బీసీ దళితులు రండి ఈ సార్, ఎలక్షన్ రండి వచ్చినప్పుడు మీరు. బీసీ దళితులు, ఉద్యమాలు వచ్చినప్పుడు బీసీ దళితులు. ఏంటండి బీసీ దళితులు తెలంగాణలో చేస్తున్నది? ఏమంటున్నాం? దళితులు ఎంతసేపు మమ్మల్ని విడగొడతారు. నారాయణస్వామి గారు. స్టేజ్ పైకి వస్తే నువ్వు బీసీ, నువ్వు దళితులు. అదేదైనా కానీ సరే, అది మీరు వేరే విషయం చెప్పండి. మీరు ఒక మీరు కూడా ఆ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకుడుగా మీరు చెప్పండి, ఆ దళితులు ఉద్యమం చేస్తే దానికి మేము ఖండించినాం సార్. మీరు ఖండించినా కూడా దాన్ని జరగనిచ్చారా? జరగనివ్వలే కదా. మీడియాలో వస్తుందా, పత్రికల్లో వస్తుందా, ఎక్కడికక్కడనే అణచేసిండ్రు, వాళ్ళ ఉద్యమాన్ని అణచేసిండ్రు అక్కడ ఎవరైతే. సరే మీరు అంటున్నారు ఎవరు ఎక్కడైనా పోవచ్చు, తెలంగాణ వాళ్ళు పోయి సీమాంధ్రలో పోయి ఉద్యమం వీళ్ళు కూడా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. మేము ఆంధ్ర మేము సమైక్య అవుతాను, మేము తెలంగాణ వాళ్ళ మీటింగ్ పెట్టుకో- విజయవాడలో పెట్టనిస్తారా? చెప్పమనండి, పెట్టనిస్తారా? ఎట్లా అభివృద్ధి చేస్తారు, ఎట్లా సహకరిస్తారో చెప్పమనండి. మేము అది మాకు ఒక్క ఆశ నిమిషం లేదు, చెప్పండి. మాకు మందాకృష్ణ ఆశ లేదు. మాదిగ ఎక్కడ గుంటూరులో, పెట్టుకోండి. మందాకృష్ణ మాదిగ గుంటూరులో తెలంగాణ సభ ఫేవర్గా పెడతామంటే ఆయన- పెట్టుకుంటే రండి, ఆహ్వానిస్తాం. రైట్. తెలంగాణకి ఎగనెస్ట్కి వస్తే ఊరుకోం రానియం. ఇంటే మా ప్రశ్న. సేమ్ అదే పరిస్థితి సీమాంధ్రలో కూడా ఉంది. నన్నపల్లి రాజకుమార్ గారు మందకృష్ణ మాదిగ గుంటూరు వస్తానంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఆయనకు గుంటూరు కూడా రానివ్వమని చెప్పారు. తెలంగాణ వాది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దళితులతో కూడా చెప్పించారు. సంఘాలే అక్కడ వెళ్ళి వద్దన్నారు, మందకృష్ణ రావద్దన్నారు. ఆ దళిత నా సంఘాలు కూడా మేము నా ఖండించినాం ఉద్దేశం అయితే సార్. ఇప్పుడు మందకృష్ణ మాదిగని ఎవరైనా ఎవరు చెప్పాలో ఆలోచన వాళ్ళు చెప్తారు. అట్లా ఎక్కడ పెట్టుకోవడానికి అంటారు లేదు. ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఎక్కడో ఉద్యోగస్తులు ఇక్కడ మనం వచ్చి పెట్టుకోలేదు, ఎక్కడో అట్లాగే పెట్టుకోవచ్చు. కొంతమంది శంకరావు మేము పెట్టుకోలేదు, వద్దనేది అట్లా లేదు. పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఏదైనా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉందండి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఒక్కొక్కరి ప్రతి ఒక్కళ్ళు మనోభావాలు మాట్లాడతారు. కించపరిచే విధంగా మా స్వేచ్ఛ స్వాతంత్రం ప్రాంతానికి ఉండాలి. against గా మాట్లాడితే మేము allow చేయాలా? వాక్ స్వాతంత్రం అన్ని చోట్ల ఎక్కడైనా మా సరే ప్రాంతానికి against గా మాట్లాడితే మేము allow చేయాలా? మా ఇంట్లో వచ్చి పోయి ప్రాంతాలకు against గా మాట్లాడరు. అందరూ ప్రాంతాలకు against గా తెలుగుదేశం మాట్లాడరు. వ్యతిరేకంగా తెలుగుదేశం ఆఫీసులో మాట్లాడితే ఊరుకుంటారా? కాదు సార్, అందరూ ఒక దగ్గర అట్లా కాదండి. హక్కుల గురించి ఎవరు మాట్లాడినా తెలుగుదేశం ఆఫీసులకు వచ్చారు మాత్రం హక్కుల గురించి కాదండి, తెలంగాణ కావాలా వద్దా అనేది మాట్లాడాలా. తెలంగాణ వద్దని అంటే సమస్య అంతా ఇలా మాట్లాడనీయరు. సీమాంధ్రకి న్యాయం జరగాల వద్దని తెలంగాణ మాట్లాడతారు. ఒప్పుకోవడం అంటే మీరు ఏ ఇబ్బంది లేదు. ఏం లేదు. సీమాంధ్రకి న్యాయం జరగాల మాట్లాడతారు. మంచి పూలదండలు వేస్తాం, మంచిగా హారం వేస్తాం. మేము కూడా వేస్తాం, మంచి మంచి భోజనం పెడతాం. సాఫ్ట్ గా మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు కూడా యాత్ర చేస్తామన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా యాత్ర చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యాత్ర స్పష్టంగా సమైక్యవాదం పేరుతో ఉంది. ఆయన తెలంగాణలో వినిపిస్తాడన్నారు, తెలంగాణ వాళ్ళు రానివ్వమంటున్నారు, తెలంగాణ వదలు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేసి వచ్చారండి, యాత్రలు చేశారు. ఆయన మాకు వచ్చినా అండర్స్టాండింగ్ కూడా ఎవరు చేసినా కూడా ఆత్మగౌరవ యాత్ర చేశారు. ఆయనకు అన్ని ప్రాంతాల్లో కూడా స్వాగతం లభిస్తుంది. వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. ఆయన ఏముంది, సమన్యాయం అంటారు, తప్పే ఉంది. ఆయన అన్నదంటే తప్పే లేదు. సమన్వయం అంటేనే ఏందో చెప్పట్లేదు అనేది. సమన్యాయం ఇంకేం చెప్పాలి? సమన్యాయం, న్యాయం అంటే ఏంటో తెలియదు, అన్యాయం అంటే ఏంటో తెలియదు అంటే ఏం ఇక్కడ చెప్తాం? తెలంగాణ ఇచ్చేయమంటే అక్కడ ఆంధ్ర కావాలంటుండ అంతేనా? అట్లా అనలేదండి. మరి ఇంకేందండి లెటర్ సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయమని లెటర్ కాదు, సమన్వయం. లెటర్ అయిపోయింది, సమన్యాయమే, దాంట్లో కూడా సమన్యాయం. కొత్త లెటర్ రాయింది, అది కూడా సమన్యాయమే. సీమాంధ్ర ప్రాంతాన్ని కూడా వాళ్ళ యొక్క మరి మనోభావాలు సీమాంధ్రకి అన్యాయం చేయమని ఎవరంటున్నారు అసలు? అన్యాయం జరుగుతుంది కదా, జరుగుతుంది కదా. తెలంగాణ వాళ్ళు కూడా మా అంటలేరు. ఇంట్లో మేముంటే మేము మా ఇల్లు గుంజుకుంటామంటారు మీరు. అదే మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టారు, పునాది వేసింది. మేము పిలిచి సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు లేదు, పునాది మేము వేశారు, పిలిచి రాళ్ళు పిలిచినాం. మోసారు. అంటే సీమాంధ్ర ప్రాంతం వాళ్ళండి రాళ్ళు మోసారు. సతీష్ గారు ఇల్లు రాళ్ళు మోసారు. ఏ రాయి తెలంగాణ మోసింది? ఇల్లు కట్టాం, మా ఇల్లు అంటున్నారు కదా. అన్ని రాళ్ళు దాని మోపించింది పునాది, మాతోనే, దాని పునాది రాయలసీమ రాయి ఉంది, మాతోనే. సీమాంధ్ర రాయి ఉందండి. సతీష్ గారు వినండి కాస్త. ఓకే ఓకే, ఒక్క నిమిషం. అన్యాయం మొత్తం అందరి శ్రమ ఉందండి, రక్తం ఉందండి, చెమట ఉందండి. మా ఇంతవరకు రక్తాన్ని చెమటగా, సీమాంధ్ర రక్తాన్ని చెమటగా మార్చి నైజాం టైంలో శ్రమపడి నుంచి మొత్తం తయారు చేశారండి. హైదరాబాద్ భారతదేశంలో నగరం ఐదో స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ, హైటెక్ ఆరో సిటీలో స్థానం కూడా బిల్డింగ్ కాదా? కట్టారు ఏం కానీ పెరగలేదు. దానివల్ల హైదరాబాద్ పెరగలేదు. ఒరిగిందేమీ లేదు పెరగలేదు. ఇలా వాదన. వినండి. హైదరాబాద్ నారాయణ అభివృద్ధి స్వామి గారు, చేశామన్నారు, అభివృద్ధి చేశామన్నారు, అభివృద్ధి సతీష్ గారు కాలేదు. వాళ్ళు వినరు. ఏం చెప్తాం? చివరికి ఒకటి చెప్పండి నన్ను. చూడమ్మా, సీమాంధ్ర వినే స్టేజ్ దాటిపోయింది. మీతోని పొత్తు సమస్య లేదు. కోర్టు వింటది, రాష్ట్రపతి వింటాడు, వింటాడు. బీజేపీ వాళ్ళు కూడా వింటారు. ఎవరు చెప్పినారు అది అయిపోయింది, ఆ స్టేజ్ దాటింది. ఇప్పుడు కనుక ఎవరైనా వద్దు బీజేపీ అంటే వాళ్ళు కూడా వ్యవహారం ఇక లేరు. ఇంతకుముందు మనం వెడ్డింగ్ చూసినాము, అది వద్దు మనకు. ఒక్క నిమిషం. నారాయణ స్వామి గారు, అయిపోయింది ఆల్రెడీ. ఈ టైంలో కూడా ఇంకా మీరు ఆర్టికల్ 3ని సవరించాలని చెప్పి జాతీయ పార్టీలని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో జాతీయ పార్టీల నుంచి ఏమైనా మీకు సపోర్ట్ వచ్చిందా, లేకపోతే ఈ టైంలో కూడా రాష్ట్ర విభజన ప్రక్రియ ఎక్కడో ఒక దగ్గర ఆగుతున్న నమ్మకం ఉందా జాతీయ పార్టీల సాయంతో? ఖచ్చితంగా అవుతుందని ఎలా అనిపిస్తుంది? అన్ని పార్టీలు కూడా సహకరిస్తుంది. సమానత్వం అనేది ఇక్కడ కనబడలేదు సార్.
సమానత్వం అంటే ఏంటి, ఉన్నట్టుండి మీరు తరివేంటి అంటే మీ ఈ విధంగా డెవలప్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు సంవత్సరాల పోరాటం అండి. 50 సంవత్సరాల పోరాటం సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఆల్ పార్టీ 50 సంవత్సరాల స్వామి గారు ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి చంద్రబాబు అక్కడ పోటీ పడుతున్నాడు, రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ ఇద్దరు పోటీ పడుతున్నారు. మేము నేషనల్ మేము ఎదగాలన్నా మేము ఎదగాలన్నా ప్రయత్నం తప్పితే తెలంగాణ వ్యతిరేకంగా ఏం చేయలేరు. జగన్ భయం తప్ప వేరే భయం ఏ పార్టీకైనా ఉందా? చిన్న వయసు అయింది, అనేవి ఇంతకుముందు ముఖ్యమంత్రి కూడా కాదు. మరి ఎందుకంటే భయపడుతున్నారు? కాదు, ఎందుకంటే భయపడుతున్నారా? జగన్ పేరు చెప్పకుండా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇష్యూ జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడుతున్నాం సార్. ఐక్యం ఎక్కడుందని, ఐక్యం లేనప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులందరూ వెళ్ళిపోయిన తర్వాత అని మీరు అనుకుంటున్నారు సార్. ప్రజలంతా నారాయణ స్వామి గారు మీకు తెలియదు, నాయకులు లీడర్లంతా స్వార్థపరులు. మాట్లాడితే అందరూ మంత్రి పదవులు రాలేదని వాళ్ళ పాటుకుని నారాయణ స్వామి గారు సరే ఆ పదవుల విషయం వేరు కానీ మహబూబ్ నగర్ అడుగు పెట్టగానే శర్మ గారు జై తెలంగాణ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ సమన్యాయం అన్నారు మీరు కూడా. ఇప్పుడు సమైక్యం అంటున్నారు. అంటే మీరు అభిప్రాయాలు పదవుల కోసం అభిప్రాయాలు మార్చుకున్నంత వేగంగా జనం కూడా మార్చుకుంటారా సార్? జనాలు అందరూ ఐకమత్యంగానే ఉంటారు సార్. ప్రజలు కోరుకుంటుండేది సమైక్యమే సార్. ఒకటి నాయన్ గారు, టీడీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ మీద హోప్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే నన్నబెన్ గారు కూడా ఇంతకు మాట్లాడుతూ బీజేపీ మా మాట వింటుంది అంటే బీజేపీ తెలంగాణ విషయంలో అటువంటి ఆలోచన వాళ్ళకేం లేదు. తెలంగాణకే అనుకూలంగా ఉంటది. హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలు తెలంగాణ కావాలని చెప్పని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు కళలు కంటున్నారు. ఈ కళలు కానీ నిలిచిపోతాయి. కానీ బీజేపీ వీళ్ళకి ఏం సపోర్ట్ చేయదు, వైఎస్ఆర్కి సపోర్ట్ చేయదు, టీడీపీకి సపోర్ట్ చేయదు. బీజేపీ వాళ్ళ నేషనల్ పార్టీ వాళ్ళ ఇమేజ్ కాపాడుకుంటారు. వాళ్ళు ఒకసారి నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని మార్చి వాళ్ళ ఇమేజ్ని దెబ్బ తీసుకునే ప్రయత్నం ఎప్పుడు బీజేపీ చేయదు. కాబట్టి ఇవాళ వీళ్ళ ఆలోచనలు వీళ్ళు మార్చుకోవాలా. వీళ్ళ ఆలోచనలు మార్చుకోకుండా బీజేపీని లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే బెంగాల్ ముఖ్యమంత్రి దగ్గరకు పోతే అయ్యేది ఏం లేదు. ఏర్పాటు కోసం తిరిగారు వాళ్ళు. ఇది ప్రతి కుటుంబంలో ఉంది. ఒక తల్లికి 2 బిడ్డలు పుట్టి ఒకరికొకరికి బడి రానప్పుడు వేరైతే అన్నప్పుడు తల్లి తండ్రి అరే మేము ఎవరైనా చూసుకుంటా అని చెప్తారు. మీరేంటండి మేము వద్దు రామ మీతో భరించలేదు మాకు వద్దంటే మాయమడి వస్తామంటారు. ఎవరితో సమైక్యం మీరు? రాయలసీమ కోస్తాలే సమైక్యం లేరు, మాతో వద్దంటాం న్యాయమా, కలిసి ఉంటామంటాం న్యాయమా? చెప్పండి ఒక్క పద. తల్లి మీ దగ్గర ఉండగలరా? మా దగ్గర ఇప్పటికి కూడా 10 మంది కొడుకులు ఉన్నా కానీ సత్యవర కలిసి ఉండే శక్తి మా దగ్గర ఉంది. నిన్న డి శ్రీనివాస్ ఒక మాట మాట్లాడుతూ కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా రాష్ట్ర విభజన ఆయన ఆశ కోసం ఎన్నైనా మాట్లాడతాడు సార్. ఆయన లేవచేత కదా ఆయన మాకు తెలంగాణ కావాలి ఆయన చెప్పింది డ్రైవర్ ఆయన ఎవరు మాకు చెప్పడానికి? డి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి అని చెప్పింది చెప్పు, అయితే ఉప ముఖ్యమంత్రి చెప్పింది కూడా చెప్పు. డి శ్రీనివాస్ గారు కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి. రాష్ట్ర విభజన విషయంలో కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాల్సి వస్తే కాంప్రమైజ్ కావాలన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఆ విషయాన్ని ఖండించారు. ఆంక్షలేని తెలంగాణ కావాలన్నారు. అసెంబ్లీ ప్రోరోగ్ సంబంధించి చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి దాని మీద ఏమి మాట్లాడిండు? డిప్యూటీ రాసిండు ప్రోరోగ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. ఆయన సరి అయిన వ్యక్తి, తెలంగాణ కావాలని కోరుకున్నాడు. ఈయనేంది ఇప్పుడు కుర్చీ ఇచ్చేస్తే మళ్ళీ తెలంగాణ కూడా వద్దంటాడు. నాయన్ గారు, ప్రోరోగ్ ఇష్యూ నిజంగానే సీరియస్గా తెర మీదకి వచ్చింది. ప్రోరోగ్ చేసే అవకాశం, దానివల్ల టైం పాస్ అయితే ఒక 20 రోజులు లేట్ అయితే మీ బిల్లు రాదు, తెలంగాణ బిల్లు రాదన్నటువంటి అభిప్రాయం. సమస్య లేదండి, ప్రోరోగ్ అయ్యే సమస్య లేదు. స్పీకర్కు సర్వాధికారాలు ఉన్నాయి. స్పీకరే తన అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలా చేయకూడదు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా రాజ్యాంగ పరంగా స్పీకర్కి అధికారాలు ఉన్నాయి. స్పీకరే తప్పకుండా అసెంబ్లీ కండక్ట్ చేస్తాడు. అసెంబ్లీలో ఒపీనియన్ ఢిల్లీకి పంపిస్తాడు. చూడండి, అవుతుంది, అదే జరుగుతుంది. సీఎం కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి ఏం చేయలేడు, సీఎం చేయలేడు, ఏం కిరణ్ చేయలేడు, ఏం చేయలేడు, ఎవరేం చేయలేడు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేసినా నిలబడదు. అది ఇలా రాజ్యాంగం ప్రకారంగా స్పీకర్ పోతుంటే స్పీకర్ను తప్పుపట్టే అవసరం లేదు అన్నమాట తప్పుతున్నారు వీళ్ళంతా. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ప్రాంతంలోకి వచ్చిన ప్రతి మీటింగ్లో నా చేతిలో తెలంగాణ లేదు, కేంద్రం నిర్ణయించి నాకు రేపు పంపిస్తే ఉత్తర మంత్రి నేను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తాను మనిషి
ఈ రోజు నేను అడ్డుకుంటా తుపాను CWC నిర్ణయంలో కూడా అదే కదా. ఏం మాట్లాడండి CWC కూడా అదే నిర్ణయం నిర్ణయం అదే అయినప్పటికీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు, తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒకవైపు అభిప్రాయాలు మారుతున్నాయి. వాళ్ళు యూటీ కావాలంటున్నారు. సరే మీరు అన్నట్టు అది సీమాంధ్ర ప్రజలకు దానివల్ల లాభం ఉంటుందా లేదా, కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి 30 లక్షల యూటీ అయితే మళ్ళీ ఒక ఉద్యమం వస్తుంది, లూటే గది. తీవ్రమైన ఉద్యమం వస్తుంది. యూటీ ఎందుకు అడుగుతున్నారు? లూటీ చేసేదానికి యూటీ అడుగుతున్నారు. మా భూములను లూటీ చేసేదానికి, మా ఆస్తులను లూటీ చేసేదానికి ఎలా అడుగుతున్నారు యూటీ? కానీ అందులో ఏం లేదు. మీకేం లాభం లూటీ? మా ఇంట్లో వచ్చి ఒక పక్క పొయ్యి పెట్టుకుంటాం ఊరుకోవటం అండి. సార్, కాంగ్రెస్ని ఎదిరించిన లీడర్ ఒక్కరోజైనా సీఎంగా ఉన్నాడా? కానీ ఎందుకు ఉంటున్నారంటారు? ఆమె చెప్తా ఉంది, రైట్, నువ్వు ఈ విధంగా చెయ్యి అంటున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అదే అంటుంది. సరే, మొత్తానికైతే డిసెంబర్ 20లోగా ఈ బిల్ పార్లమెంట్కి వెళ్ళకపోతే తెలంగాణ రాదన్న అభిప్రాయం అయితే ఉంది. అందుకే కావాలని టైంపాస్ చేస్తున్నారు సీమాంధ్ర నాయకులు, కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు అభిప్రాయం కూడా. దాన్ని మరి తెలంగాణ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, సీమాంధ్ర వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వాటి మార్నింగ్ ఎడిషన్ పాల్గొన్న నాయని గారు, భూపాల్ రెడ్డి గారు, నారాయణ స్వామి గారు, నన్నపనేని రాజ్కుమార్ గారు ధన్యవాదాలు. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.